ఎన్నికల ముందు చంద్రబాబు సాధ్యం కాని హామీలిచ్చి ఎన్నికలయ్యాక చేతులెత్తేశారని మండిపడ్డారు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజలకు హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయామని గ్రహించారని, అబద్ధం చెప్పి అధికారంలోకి రావడం చాలా దుర్మార్గమన్నారు పెద్దిరెడ్డి. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను. నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది, మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని ఇల్లు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆర్థిక విధ్వంసం అంటారు. అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం. మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలి తప్ప, అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు 0 చుట్టేసి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మీరేమన్నా చేసుకోపోండి అనే ఆలోచన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. తప్పుడు మాటలన్నీ చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారానే మీ ఆర్థిక శాఖ మంత్రి కేవలం 6,46,000 కోట్లు అప్పు ఉందని తేల్చారు. దాంట్లో నీ అప్పే 50% ఎక్కువ, 14 నుంచి 19 సంవత్సరం దాకా మీరు చేసిన అప్పులు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తామంటే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నా పని లేదా అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉండా. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలో కొనసాగుతూ మరి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయకుండా కేవలం మీ స్వలాభానికి మీరు పాటుపడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా గ్రహించాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.